Hey everyone, English channel link is available in the description. English channel link is available in description. వెల్కమ్ టు ట్రస్ట్ లైబ్రరీ తెలుగు. ఈ సిరీస్లో మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. సో ఈ సిరీస్లో మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. సో ఆటోమేషన్ టెస్టింగ్లో ఎక్కువగా మనం పైథాన్, పిఓఎం, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అదేవిధంగా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇంటర్వ్యూవర్కి, ఇంటర్వ్యూవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేవిధంగా ఈ సిరీస్ ఎలా రన్ అవబోతుందో కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది కూడా చూద్దాం. చాలామంది పైథాన్ నేర్చుకుంటారు, సెలీనియం నేర్చుకుంటారు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. పైథాన్ నేర్చుకుంటారు, సెలీనియం నేర్చుకుంటారు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటారు. రీజన్ ఏంటంటే ఆన్సర్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకే, ఆన్సర్స్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే జస్ట్ స్క్రిప్ట్స్ రాయడం కాదు, అదేవిధంగా బటన్స్ క్లిక్ చేయడం కాదు. ఓకే, ఆటోమేషన్ అంటే ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయాలి, టెస్ట్ని మెయింటైన్ చేయగలగాలి, అదేవిధంగా సిఐసిడి అండర్స్టాండింగ్ ఉండాలి. సిఐసిడి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. ఇంటర్వ్యూవర్కి కావాల్సింది కాన్ఫిడెన్స్, క్లారిటీ, రియల్ టైమ్ థింకింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆటోమేషన్ లో ఏముంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది మనం ఇక్కడ రాయబోతున్నాను. ఓకే, 1 సెకండ్. యా, ఆటోమేషన్ టెస్టింగ్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఆటోమేషన్ అంటే జస్ట్ కీ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఫస్ట్ ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ తెలియాలి. నెక్స్ట్ టెస్ట్ మెయింటెనెన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి సిఐసిడి అండర్స్టాండింగ్. సిఐసిడి అండర్స్టాండింగ్. ఓకే, మీ మెయిన్గా బేసిక్గా ఇవి తెలుసుంటే అప్పుడు మీకు ఆటోమేషన్ అనేది ఆ, కొంచెం ఈజీ, ఐ మీన్ ఇంటర్వ్యూ గ్రాప్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, సో వాట్ ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్ట్, ఇంటర్వ్యూవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్ట్స్ ఫస్ట్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్.
Second one is clarity. And third one, real-time thinking. Real-time thinking. Okay. Real-time థింకింగ్. ఇవి ఉండాలన్నమాట. ఇవి ఇంటర్వ్యూయర్ అనేది తను ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు అంటే ఫస్టు ఈ క్వెషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యువర్ వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్? ఓకే. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్? సో, అప్పుడు మాక్సిమం ఎక్కువ మంది ఏం చెప్తారు అంటే సేవింగ్ ద మాన్యువల్ టైమ్. ఓకే. సేవింగ్ ద మాన్యువల్ టైమ్ అని చెప్పేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. బెటర్ ఆన్సర్ ఏంటంటే ఫాస్టర్ ఫీడ్‌బ్యాక్, రిగ్రెషన్ స్టెబిలిటీ అండ్ రిలీజ్ కాన్ఫిడెన్స్. రిలీజ్ కాన్ఫిడెన్స్. సో, ఫస్ట్ ఇక్కడ నేను క్వెషన్ రాయబోతున్నాను. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్? వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్? సో, మనకు చెప్పాల్సింది మాన్యువల్ టైమ్ సేవ్ చేయడం అని కాదు. ఓకే. ఫస్ట్ ఫాస్టర్ ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ అనేది వెంటనే ఇవ్వటం. రిగ్రెషన్ స్టెబిలిటీ. Your role means, or can say they can ask you like, what is the value? Okay. What is the value of automation testing? So, regression stability. Next, 1 second, regression కూడా. Yeah. Okay. Next, release confidence. Release confidence. Give me a second. సో, మనం వాల్యూ ఏంటి అసలు ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ ఏంటి అంటే మనం ఇవి చెప్పుకోవచ్చు. ఫాస్టర్ ఫీడ్‌బ్యాక్, రిగ్రెషన్ స్టెబిలిటీ అండ్ రిలీజ్ కాన్ఫిడెన్స్. ఓకే. నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూయర్ ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి థింకింగ్. ఓకే. అదే విధంగా నెక్స్ట్ ఆటోమేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ‌ల అన్నమాట. అదే విధంగా ఆటోమేషన్ ఇంజినీర్ అనేవాళ్ళు ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా?
ఇంజినీర్ మీన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆన్సర్స్కి ఇంటర్వ్యూకి చెప్పేటప్పుడు ఆన్సర్స్ ఎగ్జాంపుల్స్తో కలిపి చెప్తే ఓకేనా కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఆటోమేషన్ టెస్టింగ్ గురించి ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో ఈ సిరీస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అవటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఒక స్మాల్ క్వెషన్ ఇస్తాను మీకు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్‌లో నేను ఆ క్వెషన్‌కి ఆన్సర్ రివీల్ చేస్తాను. ఓకే. వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్? వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్? ఈ క్వెషన్‌కి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్.